మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ సగటు మనిషి. రచన శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఒక ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ రిప్రజెంటేటివ్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిందో లేక ఖాళీ సమయం దొరికిందో సరిగ్గా తెలియదు, కానీ ఉదయం సాయంత్రం కూడా వాకింగ్కి వెళ్ళడం మొదలుపెట్టాను. అమ్మా నాన్న ఉన్నంతకాలం మాకెలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. వాళ్ళు కాలం చేశాక ఇంటి బాధ్యత నా మీద పడింది. నాకు ఒక్కరితే కూతురు. దాని చదువు అయిపోగానే పెళ్లి కూడా చేసేశాం. నేను నా భార్య ఉండడానికి సొంత ఇల్లు ఉంది. దాంట్లో కొంత భాగం అద్దెకిచ్చాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కొంత నా కూతురు పెళ్లికి ఖర్చయిపోగా మిగిలిందే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. దాని మీద వచ్చే వడ్డీ, అద్దె డబ్బులతో మేమిద్దరం కాలం గడుపుతున్నాం. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ఊళ్ళో మీరిద్దరూ ఒంటరిగా ఉండడం ఎందుకు? ఆ ఇల్లు అమ్మేసి మీరు కూడా మా దగ్గరికి వచ్చేయకూడదు నాన్న అంటూ మా అమ్మాయి ఒకరోజు ఫోన్ చేసింది. ఇక్కడ మాకు బాగానే ఉంది కదమ్మా అన్నాను. మీలో ఎవరికైనా ఒంట్లో బాగులేకపోతే రెండో వాళ్ళకి చేసే ఓపిక ఉండదు కదా. ఇక్కడ నాతో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే వేరే ఇల్లు అద్దెకి తీసుకుని ఉండొచ్చు. నేను మీకు దగ్గరగా ఉంటే సాయం చేయడానికి నాకు వీలుగా ఉంటుంది అంది మా అమ్మాయి. అవుననుకో, కానీ ఇప్పుడు మా ఆరోగ్యాలకేమీ ఇబ్బంది లేదు కదమ్మా. అంతగా అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అని తోసిపుచ్చాను. ఈ విషయంలో మా ఆవిడికి ప్రత్యేకమైన అభిప్రాయం లేకపోవడంతో ఆ తలనొప్పి నాకే చుట్టుకుంది. పట్టు వదలని విక్రమార్కుళ్ళ 4 రోజుల తర్వాత మళ్ళీ మా అమ్మాయి ఫోన్ చేసింది. ఈ మారు బ్రహ్మాస్త్రం సంధించింది. అదేంటంటే, ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదేమో అంటున్నారు మీ అల్లుడు గారు అంది. అబ్బే, అదేం లేదమ్మా, మా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచిస్తున్నాం అంతే అన్నాను నసుకుతూ. మేముండేది మద్రాసులో, వాళ్ళుండేది హైదరాబాదులో. నేను పుట్టింది పెరిగింది ఇక్కడ మద్రాసులోనే. నాన్నగారి ఉద్యోగం కూడా ఇక్కడే. ఆయనే సొంతిల్లు అమర్చుకున్నారు. నా చదువు ఉద్యోగం అన్నీ మద్రాసులోనే కావడంతో మరో చోటుకి వెళ్ళే అవసరం లేకపోయింది. మా అమ్మాయి పెళ్ళయ్యాక అల్లుడు గారి ఉద్యోగం హైదరాబాదులో అవడం వల్ల వాళ్ళు అక్కడ కాపురం పెట్టారు. వాళ్లకు కొడుకు కూడా పుట్టాడు. మా తదనంతరం మద్రాసులో ఉన్న ఈ ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్సు మా అమ్మాయి అమలకే చెందుతుంది. మా ఆవిడ నగా నట్రా కూడా దానికే కదా. నాకు మద్రాసు వదిలి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. మేము అక్కడికి వెళితే మేము వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. అన్నిటికీ మాకు స్వతంత్రం ఉండదు. ఇవి కాక మరికొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అవన్నీ మా ఊహకి అందనవేమీ కాదు, కానీ ఎంత ప్రయత్నించినా రోట్లో మాత్రం తలపెట్టక తప్పలేదు మాకు. తప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నించాను. వీలు కాలేదు. పోనీ మద్రాసులో ఇల్లు అమ్మకుండా కొన్ని రోజులు వెళ్ళి కూతురు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందని కూడా ఆలోచించాను. అలా మీ అల్లుడి గారికి ఇష్టం ఉండదు నాన్న అంటూ తనే ముందర ఆయనతో సంప్రదించకుండా చెప్పేసింది నా కూతురు. పోనీ నేను ఆయన్ని అడిగేదా అన్నాను నేను. వద్దు, ఆయన మొహమాట పడతారు. మీకు వద్దని చెప్పలేరు. ఆ తర్వాత నన్ను పట్టుకుని సతాయిస్తారు అని చెప్పేసింది నా కూతురు. దానికి కడుపు వచ్చినప్పుడు మాత్రం పురిటికి మద్రాసు రావే అంటే మా ఆయనకి ఇబ్బంది అవుతుంది, అమ్మనే ఇక్కడికి పంపండి అని మొహమాటం లేకుండా చెప్పేసింది. అప్పుడు నేను సర్వీస్లోనే ఉన్నాను. మరి నా ఇబ్బంది గురించి తను ఆలోచించలేదు. 2 పురుళ్ళు పుట్టింటి వారే పొయ్యాలి కదమ్మా అని నేను అంటుంటే, అదేదో ఇక్కడికే వచ్చి పొయ్యొచ్చుగా, ఎలాగూ ఖర్చు మీరే పెడతారుగా అంది తెలివిగా. ఆ హాస్పిటల్ వ్యవహారాలన్నీ మీ అమ్మ ఒక్కరితే చూసుకోలేదు కదమ్మా అంటే, పురిటి సమయానికి మీరు సెలవు పెట్టిరండి అని ఒక ఉచిత సలహా పడేసింది. ఇక తప్పలేదు నాకు. నా భార్య ముందుగా వెళ్ళింది. పురుడొచ్చాక నేను వెళ్ళాను. పాపం, నా భార్య ఒక్కరితే ఆ హాస్పిటల్కి ఇంటికి తిరిగింది. పురుడు నార్మల్గా రావాల్సిందే, కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు మాత్రం డబ్బులు గుంజడానికి మమ్మల్ని భయపెట్టేసి సిజేరియన్ చేశారు. హాస్పిటల్ ఖర్చులు, నామకరణం, ఫంక్షన్ ఖర్చులు అన్నీ మేమే భరించాం.
మా వంశంలో మా తాత ముత్తాతల దగ్గర నుంచి అందరికీ ఒక్కొక్కరే సంతానం. ఆ విషయం నాకు మా నాన్న చెప్పారు. ఆయనకి వాళ్ళ నాన్న చెప్పారట. 2-3 తరాల నుండి మా వంశంలో ఆడపిల్లలు పుట్టడం లేదు. నాకు కూతురు పుట్టేసరికి మా నాన్న ఎంతో సంతోషించారు. కానీ మా వంశం నాతో ఆగిపోతుందని ఆయన ఊహించలేదు. నేను ఈ విషయాలన్నీ ఏదో సందర్భంలో మా అమ్మాయికి చెప్పాను. తనకి పుట్టిన కొడుకు మా వంశాంకరం కాదుగా, పోనీ వీణ్ణి మీరే దత్తత తీసుకోండి నాన్న అంది నా కూతురు నవ్వుతూ. దానిలో గూఢార్థం నేను గ్రహించాను. మరి మీకో అంది మా ఆవిడ అమాయకంగా. మేం మళ్ళీ కంటాం, ఎలాగూ మీరు 2వ పురుడు కూడా పొయ్యాలిగా అంది అమల. అదిగో అప్పట్నుంచి దాని గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా నా కూతురని చెప్పడం మానేసి అమల అని చెప్పడం మొదలుపెట్టాను. నువ్వు మళ్ళీ అంత కష్టపడొద్దు. ఆ ఖర్చు కావాలంటే నీ అకౌంట్లో జమ చేస్తాను. ఈ కాలంలో ఒక్కళ్ళని పెంచడమే కష్టంగా ఉంది. వీడిని బాగా చదివించి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యండి చాలు అన్నాను నేను. ఆ మర్నాడే మేమిద్దరం మా ఊరికి బయలుదేరాం. అమ్మని మరో 2-3 నెలలు ఇక్కడ ఉంచకూడదా నాన్న అంది అమల. అందులో నాకు అభ్యర్థన వినిపించలేదు. లేదమ్మా, నాకు అక్కడ ఇబ్బందిగా ఉంటుంది అన్నాను నేను పొడిగా. పోనీ లాంగ్ లీవ్ పెట్టి మీరు కూడా ఇక్కడ ఉండొచ్చుగా అని అడిగింది అమల. దాని అవసరం నాతో కాదు, వాళ్ళ అమ్మతో, దాని చాకరీ కోసం. అలా వీలుండదమ్మా, మరో 2 ఏళ్లలో రిటైర్మెంట్ ఉంది కదా అంటూ అమల కోరికని సున్నితంగా తోసిపుచ్చాను. మేం వెళ్ళడం తప్పదని చెప్పాను. అది ఎంతైనా నా కూతురే, కానీ పెళ్ళయిన తర్వాత అది పూర్తిగా స్వార్థపరురాలైపోయింది. బహుశా అందరు ఆడపిల్లలు అలాగే ఉంటారేమో, నాకు అనుభవం లేదు. వాళ్ళ ఆయన్ని అది చెప్పు చేతుల్లో ఉంచుకుందేమో అనిపిస్తుంది. ఇద్దరూ ఒకే మాట మీద ఉండడం మంచిదే, కానీ అతిగా పోతే అనర్థాలకి దారి తీస్తుందని తెలుసుకునే వయసు దానికి లేదు. అందువల్ల ఇతరులు ఇబ్బంది పడతారని తెలియదు దానికి. పర్యవసానం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. ఆ తరువాత నేను రిటైర్ అయ్యాను. అమల పోరు ఎక్కువైపోయింది. ఎందుకంటే వాళ్ల సొంత అపార్ట్మెంట్కి కట్టవలసిన అప్పు వాళ్ళ ఆయన ఒక్కడి వల్లే సాధ్యపడడం లేదట. తను కూడా ఉద్యోగం చెయ్యాలని వాళ్ళ ఆయన అన్నాడట. తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతే పిల్లవాడిని చూడ్డానికి అమ్మ ఉంటే బాగుంటుందని అమల ఆలోచనే మా ఊరి మార్పిడికి కారణమని తెలుసుకున్నాను. ఇల్లు అమ్మకానికి పెట్టాను. సరైన ధర వస్తే అమ్మేసి అప్పుడు వస్తాం అన్నాను. ముందు మీరు ఇల్లు ఖాళీ చేసి సామాన్లతో వచ్చేయండి. మా అపార్ట్మెంట్ దగ్గరలో వేరే అపార్ట్మెంట్లో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఖాళీగా ఉంది. అడ్వాన్స్ కూడా ఇచ్చేయమని మీ అల్లుడు గారితో చెప్పాను. ఇల్లు అమ్మకం గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు అంది అమల. మేం ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వలేదు. మేం కబురు పెట్టకుండానే ఆ మర్నాడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ మనుషులొచ్చి హైదరాబాద్ నుండి మేడం మా ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పారు అంటూ మా ప్రమేయం లేకుండానే సామానంతా ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోయారు. మేం కట్టుబట్టలతో మిగిలాం ఆ ఖాళీ చేసిన ఇంట్లో. ఆ రాత్రి అద్దెకున్న వాళ్ళింట్లో గడిపి ఆ మర్నాడు హైదరాబాద్ బయలుదేరాం. మాకు చెప్పా పెట్టకుండా వాళ్ళని ఎందుకు పంపావు అని హైదరాబాద్ చేరిన తర్వాత నా కూతుర్ని అడిగాను. మీకు శ్రమ లేకుండా ఉండాలని అంది అమల. కొత్తింట్లో సామాను పడేసిపోయారు వాళ్ళు. ఇల్లు భోషాణంలా ఉంది. ఉండేది మేమిద్దరమే. ఎందుకమ్మా అంత ఇల్లు, పైగా అద్దె కూడా ఎక్కువే అన్నాను. మాకు దగ్గరలో అంతకన్నా మంచి ఇల్లు తక్కువలో దొరకలేదు అంది అమల. అదిగో అప్పటినుంచి మా పాటలు మొదలయ్యాయి. వయసులో ఉన్నప్పుడు శక్తి ఉంటుంది, వార్ధక్యంలో విశ్రాంతి ఎంతైనా అవసరం. మా మనవడికి 3వ ఏడు పుట్టినరోజు గ్రాండ్గా జరిపారు. మాకు తోచిన బహుమతి మా తాహతుకు తగ్గది కొనిచ్చాం. తాతగారు ఎలాంటి బహుమతి ఇచ్చారో అంటూ అమల స్నేహితురాలు మేమిచ్చిన బహుమతి అమల చేతుల్లోంచి లాక్కొని మా అందరి ముందే విప్పేసింది. ఓ సీదా అంటూ పెదవి విరిచింది. అందరి ముందు మా తల కొట్టేసినట్లయింది. నేను నా భార్య మౌనంగా నిలబడిపోయాం. అమల మమ్మల్ని సమర్థిస్తుందేమోనని ఎదురుచూశాం. అమల మా అల్లుడు మొహాలు ముడుచుకున్నారు. ఆ తర్వాత పార్టీ మామూలుగా జరిగింది. మేమిద్దరం దూరంగా వెళ్ళిపోయాం. అలా అనేకంటే మమ్మల్ని అక్కడెవరూ పలకరించలేదు. వాళ్ల సంతోషం వాళ్లదే. మేం మాత్రం దూరం నుండే గమనించాం. మా ఉనికి వాళ్ళెవరికీ తెలియనట్లే అక్కడి వాళ్ళు ప్రవర్తించారు. ఆ తరువాత కూడా 4 రోజులు ఏవో సెలవులు రావడంతో అమల మాకు ఫోన్ కూడా చేయలేదు. 5వ రోజు వాళ్ళ ఆఫీస్కి వెళుతూ పిల్లాన్ని పని మనిషి చేత మా ఇంటికి పంపింది.
మళ్ళీ వాడి బాగోగులన్నీ మావే. స్కూల్ బస్ ఎక్కించడం, సాయంత్రం రాగానే బట్టలు మార్చి తాగడానికి పాలివ్వడం, వాళ్ళ అమ్మ వచ్చే వరకు వాణ్ణి మా దగ్గరే ఆడిస్తూ ఉంచడం అంతా మామూలుగానే జరిగేవి. పని మనిషి వచ్చి పిల్లాడిని తీసుకెళ్లేది. ఓ నెల రోజుల తర్వాత అనుకుంటాను, అమల భర్త ఫోన్ చేశాడు. మీ అమ్మాయికి ఫీవర్, ఒకసారి అత్తయ్య గారిని పంపండి అంటూ. అమలకి శుశ్రూషలు చేయడానికి మా ఆవిడ గాబరాగా వెళ్ళింది. ఆ మర్నాడు నేను కూడా వెళ్ళాను. 3వ రోజు అమల లేచి కూర్చుంది. ఇప్పుడెలా ఉందమ్మా అని అడిగాను. మీరు అలాంటి గిఫ్ట్ తేకుండా ఉంటే బావుండేది అంది నా ప్రశ్నకి జవాబు చెప్పకుండా. అసలు నేను ఆ విషయమే మర్చిపోయాను. మీ అల్లుడు గారికి నలుగురిలోనూ తల తీసేసినట్టు అయ్యింది. మాకు చెప్తే మీ తరపున మంచి గిఫ్ట్ మేమే కొని మీ పేరున చదివించేవాళ్లంగా అంది. నేను మాట్లాడలేదు. మాట్లాడితే అది మామూలుగా సాగదు. వాదోపవాదాల వల్ల లాభం లేదు. అలాగని నన్ను నేను సమర్థించుకోవడం కూడా అప్పటి పరిస్థితిలో మంచిది కూడా కాదు. నాకు మౌనమే శరణ్యం. ఆ తరువాత మా రాకపోకలు యాంత్రికమే. పచ్చళ్ళు, కూరలు మా ఆవిడ పంపుతూనే ఉండేది, గిన్నెలు నిండుగా. అటునుంచి ఖాళీ గిన్నెలు తిరిగి వచ్చేవి. కూతురికే ఇస్తున్నామని సరిపెట్టుకునేది మా ఆవిడ. కానీ నేను మాత్రం సమాధాన పడలేదు. రోజు 2 పూటలా నేనిక్కడ కూడా మానకుండా వాకింగ్ చేస్తున్నాను. మరో 2 ఏళ్లు గడిచిపోయాయి. ఆర్థికంగా నాకు ఖర్చులు తట్టుకునే శక్తి లేకపోయింది. మా ఇల్లు అమ్మకానికి పెట్టాం గానీ అనుకున్నంత రేటు రాలేదు. ఓ ఫ్లాట్ హైదరాబాదులోనే నా పేరున కొన్నాను. కానీ అది మేము ప్రస్తుతం ఉన్నదానికి దూరంగా మా అమ్మాయికి నచ్చిన ఏరియాలో దొరికింది. మేము అక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు. అందుకే అది అద్దెకిచ్చేశాం. అద్దె తక్కువే. మేం మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఖరీదైన అద్దె ఇంట్లోనే ఉంటున్నాం, ఇష్టం లేకపోయినా. ఇల్లు కొనగా మిగిలిన డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాం. నేను మరింక వేటి గురించి ఆలోచించడం మానేశాను. నేను నిమిత్త మాత్రంగానే ఉంటున్నాను. ఆ రోజు ఉదయం వాకింగ్కి వెళ్ళొస్తుంటే దారిలో కాస్త అలసటగా ఉండి ఒకచోట ఆగాను. ఒక చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నాను. ఇంతలో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి, తాతగారు, ఈ కొబ్బరి బొండం తాగండి, అలసట తీరుతుంది అంటూ నా చేతికి కొబ్బరి బొండం అందించింది. మరేమీ ఆలోచించకుండా ఆమె చేతిలోంచి కొబ్బరి బొండం తీసుకుని తాగాను. ఆ తరువాత ఆ అమ్మాయి వైపు చూశాను. నా మనవడి వయసే ఉంటుంది. దూరంగా ఒక ఆడమనిషి బండి మీద కొబ్బరి బొండాలు అమ్ముతోంది. ఆ పాప నేను తాగిన కొబ్బరి బొండం నా చేతుల్లోంచి తీసుకెళ్ళి పక్కనే ఉన్న ఖాళీ కొబ్బరి బొండాల గట్టు మీద పెట్టింది. నేను నెమ్మదిగా నడిచి ఆ ఆడమనిషి బండి దగ్గరికి వెళ్ళాను. కాయకి ఎంత ఇమ్మంటావమ్మా అని అడిగాను, జేబులోంచి డబ్బులు తీస్తూ. వద్దండి అయ్యగారు, మీరు శోషొచ్చి కూర్చుండిపోయారు. నా కూతురు అది చూసి నా చేతుల్లోంచి కాయ లాక్కొని మీ దగ్గరకు వచ్చి ఇచ్చింది అందామె. ఏదేమైనా నీ కాయ నీళ్లు నా ప్రాణాలు కాపాడాయి అన్నాను డబ్బులు చేతికిస్తూ. 50 రూపాయల నోటు నా చేతుల్లోంచి అందుకుని గల్లా పెట్టెలో వేస్తూ, కాయ 15 రూపాయలు, ఇదిగో తాతగారు, మిగిలిన 35 రూపాయలు అంటూ లక్ష్మి నా చేతికిచ్చింది. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు పాపం వాళ్ళవి. పాపని చదివించడం లేదా అడిగాను. 2వ క్లాస్ చదువుతోంది బాబు. స్కూల్ లేనప్పుడు నాకు సాయం చేస్తూ ఉంటుంది అందామె. నా మనవడి కన్నా 1 క్లాస్ తక్కువ. బండి దగ్గర జనం లేరు. ఆ పాప బండి వెనకాతల ఒక బెంచీ మీద కూర్చొని చేతిలోకి పుస్తకం తీసుకుని చదువుకుంటోంది. ఆ పిల్లని చూస్తే ముచ్చటేసింది. ఆ రోజు నుంచి నా దినచర్యలో భాగంగా వాకింగ్కి వెళ్ళొస్తున్నప్పుడు అక్కడ ఆగి కొబ్బరి బొండం తాగడం అలవాటయింది. నన్ను చూడగానే ఆ అమ్మాయే వాళ్ళమ్మ దగ్గర నుంచి కొబ్బరి బొండం తీసుకొచ్చి నాకు అందించేది. నీ పేరేంటి అడిగాను ఆ మర్నాడు. లక్ష్మి అని చెప్పింది ఆ అమ్మాయి. బాగా చదువుతావా అడిగాను. ఓ, నేనే క్లాస్లో ఫస్టు, మా టీచర్ కూడా నన్ను మెచ్చుకుంటుంది ఆనందంగా చెప్పింది లక్ష్మి. నాకు ఆ తల్లి కూతుళ్లతో పరిచయం పెరిగింది. 4 రోజుల తర్వాత లక్ష్మి దిగులుగా కూర్చునుంది. నేను వెళ్ళినా నా దగ్గరకు పరిగెత్తుకు రాలేదు. లక్ష్మి ఎందుకలా దిగులుగా ఉంది వాళ్ళమ్మని అడిగాను కొబ్బరి బొండం తీసుకుంటూ. మా బతుకులకి చదువులు అచ్చిరావయ్య గారు అంది ఆమె. అదే, లక్ష్మి బాగానే చదువుతుందిగా అన్నాను. చదువుతుంది అయ్యగారు, స్కూల్ ఫీజు కట్టకపోతే స్కూలుకి రావద్దన్నారు అంది లక్ష్మి తల్లి. ఆ మర్నాడు నేను లక్ష్మిని తీసుకుని స్కూలుకు వెళ్ళి ఫీజు కట్టి వచ్చాను.
ఆ విషయం తెలిసి లక్ష్మి తల్లి కళ్ళనీళ్లు పెట్టుకుంది. బాగా చదువుతున్న పిల్లని బడి మాన్పించవద్దు. నేను స్కూల్ వాళ్లతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను. లక్ష్మి బాగా చదివి పైకి రావాలి అన్నాను. నా మనవడు చదువుతున్న కాన్వెంట్లో చదువు అంతంత మాత్రమే. అక్కడ చదువు తప్ప అన్నీ చెప్తారు. బాగా చదువుకోరా అని చెప్తే, నేను బాగానే చదువుతున్నా తాతగారు, వాళ్లే నాకు మంచి మార్కులు వేయటం లేదు అంటూ ఆటకు వెళ్ళిపోయాడు. పిల్లవాడి చదువు మీద నా కూతురుకు కానీ అల్లుడుకు కానీ శ్రద్ధ లేదు. ఎంతసేపు సంపాదన మీదే వాళ్ల ధ్యాస. వాణ్ణి చూడ్డానికి మేమున్నామనే ధీమా. సాయంత్రం వాడు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయించేవాణ్ణి. వాడికి అలా హోంవర్క్ చేయడం ఇష్టం లేదు. ఏదో మొక్కుబడిగా చేసి ఆటలకి పరిగెత్తి వెళ్ళిపోయేవాడు. పిల్లాడు ఆడుకోపోతే ఆరోగ్యం పాడైపోతుంది నాన్న అంటూ ఆ మర్నాడు నా కూతురు ఫోన్ చేసి మరీ చెప్పింది నాకు. వాడు నా మీద వాళ్ళ అమ్మకి ఫిర్యాదు చేసినట్టున్నాడు. మీకెందుకు మధ్యన, మీరు ఊరుకోండి అంది నా భార్య ఆ విషయం విని. అలా గాలికి వదిలేస్తే చదువు ఎలా వస్తుంది? విసుక్కున్నాను నాలో నేనే. వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? మార్కులు తక్కువగా వస్తే వాళ్లే దిద్దుకుంటారు అంది నా భార్య. అయినా నేను సర్ది చెప్పుకోలేకపోయాను. వాడికి బలవంతంగా సాయంత్రం పూట చదువు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. వాడు ముళ్ల మీద కూర్చున్నట్టు ఉండేవాడు. తాతగారింటికి నేనెళ్ళను అని వాళ్ళమ్మతో ఒకసారి అన్నాడట. ఆ విషయం నాతో ఫోన్లో నవ్వుతూ చెప్పింది నా కూతురు. లక్ష్మి చదువుకి ఏ ఆటంకం రాకుండా చూడాలనుకున్నాను. ఆమెకి స్కాలర్షిప్ కూడా వచ్చేట్లు ఏర్పాటు చేశాను. నా మనవడు మా ఇంట్లో వదిలేసిన పాత బట్టలు లక్ష్మికి ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకుంది. వాళ్ళమ్మకి సాయం చేస్తున్నప్పుడు అవి వేసుకునేది. స్కూల్ యూనిఫారం చాలా జాగ్రత్తగా వాడుకునేది. చదువులో అన్నిట్లో ఫస్ట్ వచ్చేది. నా మనవడు కూడా అలా తెలివిగా చదివితే బావుండనిపించేది అప్పుడప్పుడు. మనసు ఊరుకునేది కాదు. నేను మనవణ్ణి ఏమన్నా అంటే నా కూతురు అల్లుడు వాడెదురుగానే నాకు మెత్తగా చివాట్లు పెట్టేవారు. వాడికి ఇంకా 7 ఏళ్లే కదా, పెద్దవాడయ్యాక వాడే తెలుసుకుంటాడు అనేది నా కూతురు. లక్ష్మికి కూడా 7 ఏళ్లే, కానీ వయసుకు మించిన తెలివి ఉంది. సాయంత్రాలు నా వాకింగ్ పూర్తయిపోయాక నేను లక్ష్మికి లెక్కలు చెప్తున్నాను. చాలా సులువుగా అర్థం చేసుకుంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏకసంధాగ్రాహి. నా ఇంటికి అద్దె తక్కువే ఇస్తున్నారు. ఎందుచేతంటే అది ఊరికి దూరంగా ఉంది. నేనుండే ఇంటికి బోలెడు అద్దె పోస్తున్నాను. నాకొచ్చే ఆదాయానికి ఖర్చుకి లంగరు కుదరడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. అలాంటి సమయంలోనే ఒక సాయంత్రం నేను నా మనవడికి హోంవర్క్ చేయిస్తున్నప్పుడు అనుకోకుండా నా కూతురు అల్లుడు మా ఫ్లాట్కి వచ్చారు. మా ఆవిడ వాళ్ళిద్దరికీ బోలెడు మర్యాదలు చేసింది. చేస్తున్న లెక్క రాక నా మనవడు బుర్ర కొక్కుంటున్నాడు. 7 ఏళ్ళు ఎంతరా అని అడిగాను తెలుగులో. వాడికి అర్థం కాలేదు. అదే ఇంగ్లీష్లో అడిగాను. అది తెలిస్తే వాడు ఆ లెక్క సులువుగా చెయ్యగలడు. వాడు చెప్పలేకపోయాడు. ఇదే లెక్క నిన్న లక్ష్మి చాలా సులువుగా చేసేసింది. అప్పుడు నాకెంతో ఆనందం వేసింది. ఇప్పుడు వీడిని చూస్తుంటే బాధ కలుగుతోంది. ఇంత చిన్న లెక్క చేయకపోతే ఎలారా? బాగా చదివి పైకి రావాలిరా అన్నాను నేను బాధగా. మీరెంత పైకొచ్చారు మామయ్య గారు అన్నాడు నా అల్లుడు నవ్వుతూ. ఆ మాటకి నేను నా కూతురు వైపు చూశాను. ఆమె ఏమంటుందోనని. ఆమె తన భర్తని సమర్థిస్తూ పకపకా నవ్వింది. అప్పుడే నిశ్చయించుకున్నాను, నా సొంత ఇల్లు ఖాళీ చేయించి నేను అక్కడికే వెళ్ళిపోవాలని. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.